అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి అనే ఊరిది. ఈ ఊరి ఆడోళ్లు తోడేసే పెరుగంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం పట్నపోలకు పానమట. ప్రతిరోజు తోడేసిన పెరుగుని గిట్ల ఆటోలలో కొంచెమై రాయదుర్గంలో అమ్ముకొని వస్తుంటారట. ఇక ఇంటింటికి బర్రెలు పెంచుతారు. కొంతమంది మొగోళ్ళు ఆడోళ్ళు కలిసి చేస్తే ఇంకొన్ని ఇళ్లనేమో ఆడోళ్ళే ఈ పని చేస్తున్నారట. ఇప్పుడు ఒకప్పుడైతే ఆడోళ్ళు మొగోళ్ళంతా ఇదే పని మీద బతుకుతుండినట. పొద్దుగాల విండిన పాలను పక్కూర్ల పంట అమ్ముకుంటారట. ఇక పొద్దుకి విండే పాలనేమో కాగబెట్టి పెరుగు తోడేసి తెల్లారంగానే అమ్మేతందుకు పోయేస్తారు. ఇక చూడు కవ్వంతోటి సల్ల జిలుపుతున్నారు ఈ అమ్మలంతా. ఇక అట్లా కవ్వంతో జిలికి ఎన్న తీసి నెయ్యి తయారు చేసి అమ్ముతుంటారట. ఒకప్పుడు 100 మంది దాకా ఆడోళ్ళంతా నడుచుకుంటూ పోయి రాయదుర్గంలో అమ్ముకునేటోళ్ళట పెరుగును. కానీ ఇప్పుడు తక్కువైంది. 30-40 మంది ఆడోళ్ళు మాత్రం ఈ పని చేస్తున్నారట. కానీ ఇప్పటికి కూడా ఈ పెరుగుకు ఫుల్ డిమాండే ఉంటదట. ఇక ఎందుకంటే మరి ఇప్పుడు అంతా కెమికల్లు కలిసిన ప్యాకెట్ పాలు, ప్యాకెట్ల పెరుగు, ప్యాకెట్ల నెయ్యి అయినాయి. ఒరిజినల్ మాల్ ఏడ దొరుకుతుంది? కానీ ఇట్లా తోడేసిన పెరుగైనా సల్లైనా నెయ్యి అయినా ఎంత కమ్మగా ఉంటదిలే.